how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. చేయడానికి చాలా పనులు ఉన్నాయి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ టు డూ. దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ టు డూ. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీతో మాట్లాడేటప్పుడు నన్ను చూడు. నేను నీతో మాట్లాడేటప్పుడు నన్ను మాత్రమే చూడు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో లుక్ ఎట్ మీ వెన్ ఐ టాక్ టు యూ. Look at me when I talk to you. Next one is నువ్వు అన్నది ఖచ్చితంగా తప్పు. నువ్వు చెప్పేది ఖచ్చితంగా తప్పు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ డెఫినెట్లీ రాంగ్. యు ఆర్ డెఫినెట్లీ రాంగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నేను నిన్ను చాలా తక్కువగా అంచనా వేశాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ అండర్ ఎస్టిమేటెడ్ యూ సో మచ్. ఐ అండర్ ఎస్టిమేటెడ్ యూ సో మచ్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ టాకింగ్. వై ఆర్ యూ టాకింగ్. నువ్వెందుకు మాట్లాడుతున్నావు. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పింది నువ్వు మర్చిపోకు. నేను చెప్పింది నువ్వు మర్చిపోకు, దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. యూ డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ బిల్డింగ్ ఎంత పాతది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఎన్ని రోజులు అయింది, ఎంత పాతది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హౌ ఓల్డ్ ఈజ్ దిస్ బిల్డింగ్. హౌ ఓల్డ్ ఈజ్ దిస్ బిల్డింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎంతకాలం ఈ పుస్తకాన్ని ఉంచుకోవాలి. నేను ఎంతకాలం ఈ పుస్తకాన్ని నా దగ్గర ఉంచుకోవాలి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హౌ లాంగ్ షుడ్ ఐ కీప్ దిస్ బుక్. హౌ లాంగ్ షుడ్ ఐ కీప్ దిస్ బుక్. నెక్స్ట్ వన్ ఈస్ దీన్ని మన మధ్యనే ఉంచుకుందాం. ఈ విషయాన్ని మన మధ్యనే ఉంచుకుందాం అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో లెట్స్ కీప్ దిస్ బిట్వీన్ us. లెట్స్ కీప్ దిస్ బిట్వీన్ us. నెక్స్ట్ వన్ ఈస్ నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఇంటి నుండి బయలుదేరుతాను. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఇంటి నుండి బయలుదేరుతాను, దీన్ని ఇంగ్లీష్లో ఐ లీవ్ హోమ్ ఎట్ 6 AM ఎవ్రీ డే. ఐ లీవ్ హోమ్ ఎట్ 6 AM ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈస్ నీ దగ్గర ఉన్నది ఆమె దగ్గర లేదు. నీ దగ్గర ఉన్న వస్తువు ఆమె దగ్గర లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో షీ డజంట్ హ్యావ్ వాట్ యు హ్యావ్. షీ డజంట్ హ్యావ్ వాట్ యు హ్యావ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఏమి చేసినా అతనికి నచ్చదు. నేను ఏ పని చేసినా కూడా అతనికి నచ్చదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో హీ డజంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ. హీ డజంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. నువ్వు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేస్తాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ. ఐ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ మళ్ళీ అడిగేందుకు మొహమాటం పడవద్దు. మళ్ళీ మళ్ళీ అడిగేందుకు నువ్వు మొహమాటం పడవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ హెసిటేట్ టు ఆస్క్ అగైన్ అండ్ అగైన్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ అగైన్ అండ్ అగైన్. హెసిటేట్ అంటే మొహమాటం. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్కువ సార్లు అడిగేందుకు సిగ్గుపడకు. ఎక్కువ సార్లు అడిగేందుకు సిగ్గుపడకు, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫీల్ షై టు ఆస్క్ మోర్ టైమ్స్. డోంట్ ఫీల్ షై టు ఆస్క్ మోర్ టైమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ అందరికీ సరిపోయినంత ఇవ్వండి. అందరికీ సరిపోయినంత ఇవ్వండి, దీన్ని ఇంగ్లీష్లో గివ్ సఫిషియంట్ టు ఎవ్రీవన్. గివ్ సఫిషియంట్ టు ఎవ్రీవన్. అందరికీ సరిపోయినంత ఇవ్వండి అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ తినేటప్పుడు మాట్లాడకండి.
తినేటప్పుడు మాట్లాడవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ వైల్ ఈటింగ్. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఆ వాహనాన్ని అమ్మి ఉంటాడు. అతను ఆ వాహనాన్ని అమ్మేసి ఉంటాడు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో he will have sold that vehicle. He will have sold that vehicle. నెక్స్ట్ వన్ ఈస్ నా ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది. నా మొబైల్ నీ దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డూ యూ హ్యావ్ మై ఫోన్. వై డూ యూ హ్యావ్ మై ఫోన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఉండాల్సింది ఎవరు తీశారు. ఇక్కడ ఉండాల్సింది ఎవరు తీశారు. దీన్ని ఇంగ్లీష్లో హూ టుక్ వాట్ వాజ్ సపోజ్డ్ టు బీ హియర్. హూ టుక్ వాట్ వాజ్ సపోజ్డ్ టు బీ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతను అప్పుడప్పుడు దేవాలయంకి వెళ్తారు. అతను అప్పుడప్పుడు గుడికి వెళ్తారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో he goes to the temple occasionally. He goes to the temple occasionally. Occasionally అంటే అప్పుడప్పుడు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నీకు మాట్లాడే హక్కు లేదు. నీకు మాట్లాడే రైట్ లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా స్వార్థపరులు అయిపోయారు. మీరు చాలా స్వార్థపరులుగా అయిపోయారు. దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ బికమ్ వెరీ సెల్ఫిష్. యూ హ్యావ్ బికమ్ వెరీ సెల్ఫిష్. నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది. ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ పూజ అట్ మై హోమ్ టుడే. దెర్ ఈజ్ ఏ పూజ అట్ మై హోమ్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ నేను తప్పుగా ఏమీ అనలేదు. నేను తప్పుగా ఏమీ అనలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ రాంగ్. ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ రాంగ్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు మీటింగ్ను స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళు మీటింగ్ను స్టార్ట్ చేయబోతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో they are about to start the meeting. They are about to start the meeting. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఇప్పుడు బయలుదేరబోతున్నాము. మేము ఇప్పుడు బయలుదేరబోతున్నాము. దీన్ని ఇంగ్లీష్లో we are about to leave now. We are about to leave now. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను ఆహ్వానించి చాలా పెద్ద తప్పు చేశాను. నేను నిన్ను ఆహ్వానించి చాలా పెద్ద తప్పు చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై ఇన్వైటింగ్ యూ. ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై ఇన్వైటింగ్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతని మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. నేను అతని మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై లిజనింగ్ హిమ్. ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై లిజనింగ్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతనికి అప్పు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నేను అతనికి అప్పు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై లెండింగ్ హిమ్ మనీ. ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై lending him money. Lend అంటే అప్పు ఇవ్వటం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.